నెక్స్ట్ ఈ ఫేవరెట్ ప్లేస్ ఎలాగో నీకు తెలీదు, తప్పు చెప్పేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా అడుగు. అన్ని తప్పులే. ఆవిడకి ఆ ప్లేస్ ఇండియాలో ఉందా లేదా అని డౌట్ గాయస్. అది మ్యాజిక్. ఏం తెలుసు? అవన్నీ తెలిస్తే నీకు అసలు నా మీద ప్రేమ లేదు ఇంకెందుకు గైస్. కలర్ తెలియకపోయినా, తర్వాత నచ్చిన కర్రీ తెలియకపోయినా, తర్వాత ప్లేస్ తెలియకపోయినా, ఇలాంటి మెయిన్ క్వశ్చన్స్ తెలుసుకోవాలి. లేకపోతే వీళ్ళకి ప్రేమ లేదంటే డిక్లరేషన్ ఇస్తారు. బట్ ఎనీవే అబ్బాయిలకు ఉన్న ప్రేమ ఎప్పుడు వాళ్ళ అబ్బాయిని చూపించరు. ఫస్ట్ పాయింట్ అదేలే, చూపించరు. ఇక్కడ మేమేమో when it comes to a situation they will give you a lot of love. నేను శ్రావణిలో ఏం చూసి ఇష్టపడ్డా, అది శ్రావణికి ఆల్రెడీ నేను చెప్పాను, కానీ శ్రావణి ఏం చెప్తున్నారో చూడాలి. లెట్స్ సీ. ఇప్పుడు ఒక మనిషిలో చాలా మందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఏం ఇష్టం, ఇప్పుడు నాలో మొత్తం అన్ని అందరికి ఇష్టాలే ఉంటాయి. ఏం చూసామంటే ఏం చెప్తారు? ఏం చూసాను గాయస్, నేను చెప్పా ఆల్రెడీ ఒకటి, అప్పుడు చెప్పా. హెల్పింగ్ నేచర్ అంటే రెస్పెక్ట్, అది హెల్పింగ్ నేచర్ ప్లస్ కొంచెం పెద్దలకి మంచిగా రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ నాకు మా డాడీ మా మమ్మీ నేర్పించారు. సో అదే నచ్చుంటుంది. ఏదో గ్యాస్ పెళ్ళి అయిపోయింది కానీ ఓకే. వన్ పాయింట్ హెల్పింగ్. చలో నెక్స్ట్ గ్యాస్ పెద్దగా ఇబ్బంది పడుతుంది. 5%. కొంచెం క్వశ్చన్ అడిగితే మళ్ళీ ఇద్దరం ఇబ్బందిలో ఉండాలి. ఏం ఇబ్బంది? గొడవలు అవుతాయి గ్యాస్. ఇంకా కర్రీలు వేయవడ్డావు ఎవరి దాన్ని తినేటివే. ఇది నీకు చాలా సింపుల్. ఫోన్లే పాపం అని అడుగుతున్నా, నువ్వు ఈజీగా చెప్పేస్తావని. నా ఫేవరెట్ నాన్ వెజ్ కర్రీ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై గైస్. మొన్న చేపల పులుసు వీడియోలో నేను మొత్తుకున్నా, నాకు ఇష్టం అది ఇది అని నేను మొత్తుకున్నా. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి చికెన్ ఫ్రై, మటన్. గైస్ శ్రావణి చికెన్ ఫ్రై, ఫిష్ పులుసు బాగా తింటుంది గైస్. కానీ దాంట్లో చికెన్ ఫ్రై ఫ్రీక్వెంట్ గా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళైన తర్వాత ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను. 2-3 టైమ్స్ తను అవే తింది. నేను ఫిష్ పులుసు అది చూడాలి తినడం. నా ముందే తను ఎప్పుడు దాకా. అంటే సార్ గారు కొంచెం ఫిష్ కొంచెం అలర్జీ ఉంది. ఫిష్ అసలు ఫిష్ పెద్ద రెస్టారెంట్ లో తింటారేమో ఈయన. అసలు అది కూడా తిన్న గైస్. మొన్న ఎప్పుడో ఒకసారి తిన్నాను. ఎప్పుడో ఒకసారి అవర్ ప్లేస్ లో ట్రై చేశాను. అప్పుడు ఒకసారి తిన్నారు. మళ్ళీ ఇంకా ఇంటికి వస్తే తినడేమో అని చెప్పి మా మమ్మీ కూడా ఫిష్ కాకుండా చికెన్ అలా చేసేవారు. ఎందుకంటే కొంచెం చికెన్ బాగా తింటారు. ప్రోటీన్ చికెన్, ఇది ఈ పీస్ ఉంటదిగా చికెన్ బ్రెస్ట్, ఆ పీస్ కోసం మంచిగా చికెన్ బాగా ఇష్టం కాబట్టి మా మమ్మీ నేను ప్రతిసారి చికెన్ ఫ్రై చేయమంట. అందుకే చికెన్ ఫ్రై చేశారు. చికెన్ ఫ్రై చేస్తే ప్రోటీన్ యాడ్ ఉంటుంది. నాకు అర్థం కాదు. బట్ ఓకే, సమ్మర్ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నం తినాలి కాబట్టి నేను కొంచెం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ప్రేమాప్యాతను కాదనలేక నా డైట్ నా ఒక్కరోజు పక్కన పెట్టి నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేసి వాళ్ళు పెట్టేది తినేసి వస్తా అంతే. ఎవరిని చూడలా. జిమ్ ఎవరైనా జిమ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం జిమ్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా 24 గంటలు ఇలానే జిమ్ చేస్తూ ఇలానే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏం తినకుండా కావాలని షో చేస్తూ. జిమ్ చేయండి. జిమ్ చేయడం వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది గైస్. శ్రావణి అసలు నా గురించి ఒపీనియన్ అడుగుతుంది. A complete brief explanation about her husband. ఫస్ట్ ఈ వీడియో వచ్చేసి I'm sorry, I'm quitting from this game. ఫస్ట్ Sorry. కొంచెం మాట్లాడి తేజ. ఫస్ట్ ఆన్సర్. ఈ వీడియో వచ్చేసి మన ఫేవరెట్స్, అంటే నా గురించి నా ఫేవరెట్స్ నీకెంత తెలుసు, నీ ఫేవరెట్స్ నాకెంత తెలుసు అనేది ఇది. అంతేగాని నా మీద నీకు ఏ ఒపీనియన్ ఉంది, నీ మీద ఏ ఒపీనియన్ ఉంది అని కాదు. ఎవరు స్కిప్ చేయొద్దు. గైస్ ఇప్పుడు ఏం చెప్పిందంటే తనకంటే ఒక స్క్రిప్ట్ రాసుకోవాలంట నా గురించి. అప్పుడు నా గురించి మీ ముందు ఒక ఎలివేషన్ ఇచ్చి సలార్ రేంజ్ లో బీజిఎం ఇచ్చి మీ ముందు దాన్ని ఎడిటింగ్ చేసి కట్ చేసి
జగన్మోహన్ చెప్పినట్టు కట్టింగ్ చేసుకుంటూ మీ ముందు పెడతాడు. టిఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే మళ్ళీ వేసుకుంటారు ఎందుకు So what? వచ్చిన టీడీపీ. సో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ సో వీ ఆల్వేస్ సపోర్ట్ అవర్ కేసీఆర్ మాయ సో ఎనీవన్ ఎవరైనా ఇక్కడ కేసీఆర్ మాకి ఫ్యాన్స్ ఉంటే వాళ్ళందరూ కమెంట్స్ లో జై కేసీఆర్ అని పెట్టండి. సో నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ CBN గారు. చేతిలోకి వస్తుంది. తేజ మనం ఇప్పుడు పొలిటికల్ గా ఎందుకు గొడవ పడుతున్నాం? గాయస్ నా గురించి బ్రీఫ్ గా చెప్పాను అడిగాను, చెప్పలేదు చెప్పానండి, లేకపోతే బ్రీఫ్ గా చెప్పడానికి అంటే మేము ఇప్పుడిప్పుడే వీడియోస్ చేస్తున్నాం కదా. ఫస్ట్ నీ గురించి మొత్తం నేను చెప్తే కూడా వాళ్ళు అబద్ధం అనుకుంటారు. సో వాళ్ళు చూస్తున్న కొద్ది అప్పుడు నేను చెప్తే బాగుంటది కదా. మరి అలాగైతే కొన్ని రోజుల తర్వాత నన్ను అడగచ్చు కానీ కర్రీలు ఏమి ఇష్టం అని పాయింటే కదా. కొన్ని రోజులు ఏంటి తేజ? మరి నా గురించి చెప్పడానికి ఏం చేయాలి? 4 years అయింది ఈయనకి. గాయస్ మరి నా గురించి 4 ఏళ్ల విషయాన్ని నా 4 సెకండ్లలో చెప్పలేదు నా గురించి. 4 years గా అది 4-5 years గా తెలుసు. అయినా సరే ఫేవరెట్ బేసిక్ అందరు అడిగే క్వశ్చన్ కలర్ ఏంటి, వెజ్ కర్రీ ఏంటి, అది కూడా తెలియకపోవడం చాలా ఆశ్చర్యానికి నన్ను. మేబీ భూమి నేను ఒక్కనే ఉంటుంది కదా అలాంటి తెలియని వాడిని. థ్యాంక్స్, ఐఎమ్ ఏ యూనిక్ పర్సన్ గైస్, ఐఎమ్ యూనిక్ పర్సన్. అందరికీ తెలుసు అంతకెందుకు. లెట్స్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే గైస్. వాళ్ళు మనని తెలియగా అన్నప్పుడు మనం అందరిలో ఒకళ్ళ కాదు, మనం కొత్తగా అనుకుందాం అంతే. లెట్స్ సరే టేక్ ఎవ్రీథింగ్. మనం ఇంత వీడియో అయ్యింది కనీసం 5 క్వశ్చన్స్ కూడా అడుక్కోలేదు. అడుక్కోలేదు కదా guys. అడగలేదు అన్నది నన్ను అడగలేదు, నేను అడగలేదు. సార్ గైస్ ఎన్ని క్వశ్చన్స్ అడిగామో మీరు చూసారు కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ మంచి క్వశ్చన్స్ తో ఆర్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ తో మీ ముందుకు వస్తాం. దెన్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ దెన్ ఎవరైతే ఇంకా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్, ఎవరైతే కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు కూడా చేసుకొని మరి చూడండి. మా కొత్త అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అలాగే కింద ఒక గంట ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కొడితే మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో ఆ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట. సో దట్ మీరు చూడొచ్చు. So yeah, that's it about this video guys. Thanks for watching this video. Teja Shravani Vlogs. Bye. Bye. Bye.